ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. కథలోనికి వెళితే, ఒకానొక ఊరిలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనిషిని యొక్క వృత్తి గాడిదలను కొనటము, పెంచటము, అమ్మటము. అయితే ఆ మనుషుడు ఒక గాడిదను కొని ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ గాడిద గర్భము ధరించి ఉన్నది. ఆ గాడిదకు కొన్ని మాసాలు నిండిన తర్వాత అది ప్రసవించింది. ఆ గాడిదకు ఒక చిన్న గాడిద పిల్ల పుట్టింది. ఆ గాడిద పిల్లకు 4 కాళ్ళల్లో ఒక కాలు కురచగా ఉన్నది. అయితే ఆ గాడిదకు నడవడానికి కానీ బరువులు ఎత్తడానికి కానీ అస్సలు వీళ్ళు పడదు. ఆ యజమాని అది చూచి దానిని ఎందుకు ఉపయోగించకుండా ఒక చోట కట్టివేసి రోజు దానికి మేత వేస్తూ దానిని బ్రతికిస్తూ ఉంటాడు. అయితే రోజు తల్లి గాడిదను తన తోటి గాడిదలను తీసుకొని బయటకు వెళుతూ అమ్ముతూ కొన్ని కొంటూ మళ్ళీ మరలా తీసుకొని రావటం చేస్తూ ఉంటాడు. రోజు ఈ గాడిద పిల్లను చూస్తూ, నీవు ఎందుకు పనికి రాకుండా ఉన్నావు? నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు? అసలు నీ వలన ఉపయోగముందా అని తిడుతూ ఆ గాడిదను విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లగాడిద తల్లి గాడిద దగ్గరకు వెళ్ళి బాధపడుతూ, అమ్మా, నీవు నన్ను ఎందుకు ఇలా కన్నావు? నేను ఏం చేశానని ఇలా కన్నావు? నేను కడుపులో ఉన్నప్పుడు తినకూడనివేమైనా తిన్నావా? అందుకే నేను ఇలా పుట్టానా అని ఆ తల్లి గాడిదను ఆ పిల్లగాడిద ప్రశ్నించింది. అప్పుడు ఆ తల్లి గాడిద, తెలీదు తల్లి, నీవు కడుపులో ఉన్నప్పుడు యజమానుడు నేను తినకూడనివి ఏమైనా పెట్టాడేమో, నాకైతే తెలీదు తల్లి, వెళ్ళి యజమానిని అడుగు అని జాలిగా ఆ పిల్లగాడిదికి తల్లిగాడిది సమాధానం చెప్పింది. ఆ పిల్లగాడిద ఆ సమాధానం విని తన యజమాని దగ్గరకు కుంటుకుంటూ నిదానముగా వెళ్ళి, యజమాని, నీవు నా తల్లికి నేను కడుపులో ఉన్నప్పుడు తినకూడనివి ఏమైనా పెట్టావా అని అడిగింది. అందుకు ఆ యజమాని, నేను అయితే తెలిసి ఏమీ తినకూడనివి పెట్టలేదు. మరి నాకంటే ముందు నీ తల్లిని పెంచిన యజమాని వేరొకరున్నారు. ఆ యజమాని ఏమైనా పెట్టాడేమో, అది నాకు తెలియదు. అతను ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో కూడా అంతగా నాకు గుర్తులేదు. ఎందుకు ఇలా అడుగుతున్నావు అని పిల్లగాడిదను ఆ యజమాని అడిగాడు. అయితే ఆ పిల్లగాడిద, నేను ఇలా ఎందుకు పుట్టాను అని తెలుసుకోవాలని నేను చాలా ఆశపడుచున్నాను. ఈ రీతిగా నా దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ నాకు సమాధానాలు కావాలి. నేను వాటికి సమాధానాలు తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుచున్నాను. అప్పుడు ఆ యజమాని, నాకైతే తెలీదు అని చెప్పాడు. ఆ సమాధానాలు విన్న ఆ పిల్లగాడిది నిదానముగా తిరిగి తన తల్లిగాడి దగ్గరకు వెళ్ళింది. అమ్మా, నీవు ఏం తిన్నావో ఏం చేశావో తెలియదు, కానీ యజమానునికి కూడా తెలియదంట. అయితే నేను నన్ను సృష్టించిన ఆ దేవుణ్ణే అడుగుదామని అనుకుంటున్నాను. అమ్మా, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, నీకేమైనా తెలుసా అని ఆ పిల్లగాడిది తల్లిగాడిదను ప్రశ్నించింది. అప్పుడు సందేహముగా ఆ తల్లిగాడిది, ఏమోనమ్మా, నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. నా పెద్దవాళ్ళు అనుకుంటుంటే సినాయి పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడాడు అని నేను విన్నాను. అయితే నాకు తెలిసి అక్కడ పర్వతం మీదే దేవుడు ఉంటాడేమో అని సందేహముగా ఆ పిల్లగాడిదతో ఆ తల్లిగాడిది సమాధానం చెప్పింది. అయితే ఆ చిన్నగాడిది, నేను ఎలా అయినా సరే నేను దేవునిని కలవాలి, దేవునితో మాట్లాడాలి,
దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు అని నేను అడగాలి అని నిర్ణయం తీసుకొని దేవునిని వెతుకుతూ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించింది. అయితే తాను చేసిన ప్రయాణంలో చెట్లను, పొట్లను, గుట్లను దాటుకుంటూ వెళుతూ ఉంది. ఈ రీతిగా కొన్ని రోజులు అది ప్రయాణం చేస్తూ ఉంది. దానికి నీరు, ఆహారము లేనందున తన ప్రాణములను కోల్పోయింది. ఇదంతా చూస్తున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాడు కదా. అందుకు దేవుడు దాని విశ్వాసాన్ని మెచ్చి దాన్ని వాడబడడానికి సిద్ధముగా ఉంచడానికి సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రీతిగా కాలక్రమేణా వర్షాలు మొదలయ్యాయి. వర్షాలు పడుతూ ఆ యొక్క గాడిద యొక్క దేహము మట్టిలో కూరుకుపోయింది. మనమందరం అనుకుంటాము, గాడిద అది ఎందుకు పనికి రాలేదు కదా, దేవుడు దాన్ని ఏ రీతిగా వాడుకుంటాడు అని చెప్పి మనందరికీ సందేహం వచ్చింది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క వస్తువుకు, ప్రతి ఒక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే మన అందరికీ తెలుసు. మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము. సంసోను చరిత్రను మనందరము విన్నాము కదా. ఫిలిస్తీయులు సంసోనును బంధించి తీసుకొని వెళుతున్నప్పుడు సంసోను వారితో పోరాడి 1000 మందికి పైగా సైనికులను హతమార్చినట్లుగా మనం అందరము చదివాము. అక్కడ సైనికులలో వారి దగ్గర ఉన్నవన్నీ యుద్ధరీతి ఆయుధాలు మాత్రమే. కానీ అక్కడ సంసోనికి ఏ రీతిగా గాడిద యొక్క దవడ ఎముక దొరికినది? మీలో ఎవరైనా గ్రహించారా? అసలు అది ఎలా వచ్చింది అని ఎవరైనా ఆలోచించారా? అది ఎలాగో కాదండి. సంసోనుకి ఈ యొక్క గాడిద దవడ ఎముక దేవుడు, మనము ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాము కదా, చిన్న గాడిద ఏ రీతిగా దేవుని వెతుక్కుంటూ వెళ్ళిందో, ఆ యొక్క గాడిద యొక్క దవడ ఎముకనే దేవుడు ఆ రోజు సంసోనికి తన చేతికి దొరికే విధంగా దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ చిన్న గాడిద దవడ ఎముకనే దేవుడు సంసోను చేతుల ఆయుధముగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు 15:15 వచ్చిన ప్రకారం సంసోను గాడిద దవడ ఎముకతో పోరాడి 1000 మందికి పైగా ఫిలిస్టీయులను హతమార్చినట్టుగా మనందరము విన్నాము. బ్రతికి ఉండగా ఆ గాడిద ఎందుకు పనికి రాలేదు. కానీ దాని యొక్క మరణము తరువాత అది ఒక దేవుడు ఏర్పాటు చేసుకున్న తన వ్యక్తి, తన చేతిలో ఒక ఆయుధంలాగా ఆ యొక్క గాడిదను దేవుడు వాడుకున్నాడు. అందుకే అందరము కూడా మన పుట్టుకలో ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్క ప్రణాళిక ఉంటుంది. మనం అనుకుంటాము, మన వల్ల ఏంటి ఉపయోగం, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏంటి ఉపయోగం అని మనమందరం అనుకుంటామేమో. కానీ నీ యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అది మనకు తెలియదు. దేవుడు అది మనకు కనపరచు వరకు కూడా మనము మన యొక్క అనుదిన ప్రార్థనల్లో మనము ఆయన యొక్క ప్రణాళిక కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుచు మన ప్రార్థనలో మనము విజ్ఞాపన చేసుకోవాలి. ఈ రీతిగా ప్రతి ఒక్క వస్తువుకును, ప్రతి ఒక్క జీవికను, ప్రతి ఒక్క ప్రణాళిక దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరు వరకు ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ మనం ముందుకు కొనసాగటమే ఈ యొక్క కథలోని ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ నేను చెప్పిన కథ విన్నారు కదా. అందరికీ నచ్చితే జస్ట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.